అయ్యి మనం చూసుకుంటే భారత్లో హత్యలు అలాగే కిడ్నాప్లు ఎక్కువ అవుతున్నాయి. అది కాక ముఖ్యంగా ఏపీలో ఎక్కువ అవుతున్నాయి. సో మొత్తానికి ఏం జరుగుతుందంటారు? అసలు నిజంగా దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ ప్లాన్ జరిగింది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఇక కోటమిరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు కుట్ర చేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కోటమిరెడ్డిని హత్య చేస్తే డబ్బు అంటూ వీడియోలో సంభాషించారు. కోటమిరెడ్డిని చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇక ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. హత్య కుట్రకు సంబంధించినటువంటి ప్లాన్ పై జగదీష్, మహేష్, వినీత్ మరో ఇద్దరు కూడా ఈ వీడియోలో చర్చించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు జగదీష్ ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య తరహాలో అంతముందెంచుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. 5 రోజుల క్రితమే హత్యకు సంబంధించినటువంటి పోలీసులకు తెలిసినా స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఒక రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఇంత దారుణంగా హత్య ప్లాన్ చేశారని చెప్పేసి వార్త బయటకు వచ్చింది. దీన్ని పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సాయి, ఎగ్జాక్ట్లీగా చెప్పుకోవచ్చు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య అయిన కుట్ర పడినట్టుగా ఒక వీడియో వైరల్ అవడంతో ఒక్కసారిగా కూడా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీడీపీ శ్రేణులు ఒక ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటీవల కాలంలో మనం చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్య అయిన కుట్ర పడినటువంటి సన్నివేశం మనం చూసాం. అది మరొక ముందే మళ్ళా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కొంతమంది రౌడీ షీటర్లు ఒక హోటల్ రూమ్లో, ప్రైవేట్ రూమ్లో మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. దాంట్లో ఎవరైతే రౌడీ షీటర్గా ఉన్నటువంటి జగదీష్తో పాటు మహేష్, వినీత్ మరికొంతమంది దాదాపు 7 మంది ఆ రూమ్లో ఉన్నటువంటి అక్కడ కొంత పార్టీ జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు రూరల్ ఎమ్మెల్యేని వేసేస్తే డబ్బు అన్న ఒక పదం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక వైరల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎవరైతే జగదీష్ ఉన్నారో రౌడీ షీటర్, ఇటీవల కాలంలో పెరోల్ వ్యవహారంలో లేడీ డాన్ అరుణకు సంబంధించినటువంటి ప్రియుడు శ్రీకాంత్కి అత్యంత సహచరైనటువంటి వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్స్ స్నేహితులు. సో వాళ్ళు ఎవరైతే పెరోల్ వ్యవహారంపై నడుస్తున్నటువంటి ఈ వ్యవహారంపై ఇటీవల కాలంలో ఇటు గంజాయి కేసులో జగదీష్ని అరెస్ట్ చేస్తున్నారు. సో జగదీష్ అయ్యుండొచ్చు, మరికొంతమంది రౌడీ షీటర్లను కూడా పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత వీళ్ళ ఫోన్లో ఈ వీడియో పోలీసులకి అందినట్టుగా సమాచారం. అయితే ఈ వీడియో ప్రస్తుతం బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య యత్న కుట్ర జరుగుతూ ఉంటే 5 రోజులు అవుతుంది ఇది పోలీసులకి చిక్కి. ఇంతవరకు కూడా పోలీసుల నుంచి అయి ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎలాంటి హింట్ లేకపోవడం. హత్యాయత్నం జరుగుతూ ఉంది, కనీసం సెక్యూరిటీని పెంచాలా, లేకపోతే ఎస్పీ డైరెక్ట్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో అయినా మాట్లాడడం జరగాల, ఇవన్నీ లేదు. కానీ పోలీసులు దీని మీద ఎందుకు ఇంత వైఫల్యం ఉన్నారనేది ఒక ఆందోళన అయితే టీడీపీ నుంచి వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు నెల్లూరు రూరల్ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే దాదాపు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య అనుచరులు కూడా ఈ ప్రాంతంలో లోపలే ఉన్నారు. అయితే మీడియాకి ముందు రావడానికి ఇంకా ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకు రాలేదు. రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత దీని మీద పూర్తి సమాచారాన్ని నేను ఇస్తానని చెప్పి ఇప్పటికే మీడియాకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే వివరణ కోసం ఎస్పీతో మనం మాట్లాడగా దీని మీద దర్యాప్తు చేస్తున్నాం, ఈ యొక్క ఈ వీడియో మాకు కూడా అందింది, దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. కానీ వివరాల్లోకి వెళ్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక హత్యాయత్న కుట్ర జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాన్ని ఈ వీడియో పోలీసులకి 5 రోజుల ముందు అందిన తర్వాత దీని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పని ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించినటువంటి సమాచారం కనీసం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదంటూ కూడా ఒకవైపు శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు ఇంత విఫలం చెందితే ఎలా? పోలీసులు ఈరోజు ఇంత విఫలం చెందడం పట్టే నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు కరువు అవుతున్నాయని చెప్పి ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి నేతలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలీసులకు ముందస్తు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కనీసం రూరల్ ఎమ్మెల్యేకి థ్రెట్ ఉన్న విషయాన్ని కూడా చెప్పలేకపోయారు, కనీసం సెక్యూరిటీని పెంచలేకపోయారు. ఇంత నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల విషయం, నేర చరిత్ర కలిగినటువంటి పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ విషయం కూడా ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉంటే లేడీ డాన్ అరుణ ఒక్కొక్క విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్న విషయాల్లో దాదాపు కూడా అనేక మంది రౌడీ షీటర్లు బయటపడతా ఉన్నారు. ఈ రౌడీ షీటర్
షీటర్లు ఎవరైతే మనం చూసుకోవచ్చు, దాదాపుగా చాలామంది పదుల సంఖ్యలో రౌడీ షీటర్లను అదుపులో తీసుకున్నారు. గతంలో గూడూరు శ్రీకాంత్కి అత్యంత సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత అనేక విషయాలు బయటపడ్డాయి. సో పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్లు చెక్ చేయగా వాళ్ళ ఫోన్లకు సంబంధించినటువంటి వాట్సాప్ రీప్లేస్మెంట్స్లో అనేక వీడియోలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత పోలీసులు ఎందుకు కనీసం హింట్ ఇవ్వలేదనేది మాత్రం ప్రస్తుతం కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. హత్యాయత్న రాజకీయాలు కుట్రలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీడీపీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, ఎప్పుడు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, దాదాపు కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్య నేతలు ఆయనకి ఎప్పుడు కూడా అనుచర వర్గం ఉండేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిపై హత్యాయత్న కుట్ర చేశారు. గతంలో వీళ్ళంతా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ వైసీపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం వైసీపీకి చెందినటువంటి రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మరికొంతమంది ముఖ్య నేతలతో కలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎలాగైనా కూడా హతమార్చాలా, ఎలాగైనా హత్య చేసే విధంగా ఈ యొక్క కుట్ర పడినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సుఫారీ ఎంత అందింది అనే మీద కూడా పూర్తి సమాచారం ఇంకా రాలేదు. దీని మీద ఇంతవరకు పోలీసులు మీడియా ముందుకు రాలేదు. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మీడియా ముందుకు రాలేదు. రేపు 10 గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పరచుకున్న తర్వాత రేపు 10 గంటలకు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ప్రస్తుతం ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సో ఆయనకి ఈరోజు హత్యాయత్న కుట్ర జరుగుతున్నటువంటి వీడియో బయటపడిన తర్వాత ఇప్పటికే నారా చంద్రబాబు, లోకేష్తో పాటు అదేవిధంగా పలువురు ముఖ్య నేతలు కూడా ఈ విషయంపై ఆరా తీస్తూ ఉన్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా డీజీపీ కూడా నిన్న విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరులో కూడా రావడం జరిగింది. నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒక క్రైమ్ సంబంధించినటువంటి ఒక మీటింగ్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీకాంత్ జైల్లోనే ఉన్నాడు. అదేవిధంగా లేడీ డాన్ అరుణ శ్రీకాంత్ ప్రియురాలు ఉంది. ఆమె అరెస్ట్ చేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి. అనేక మంది కుట్రలకు పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆమె మీద కేసు పెట్టేందుకు కూడా విజయవాడ నుంచి జిల్లాలో రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆమె ఫోన్ల ద్వారా అనేక మంది నాయకులు, రాజకీయ నాయకుల యొక్క వీడియోలు, ఆడియోలు కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఆడ రౌడీ షీటర్లు ఎవరైతే ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్నారో, ఏదైతే సెటిల్మెంట్లు చేస్తున్నారో, మర్డర్లు చేస్తున్నారో వాటి విషయాలు క్షుణ్ణంగా కూడా అరుణకు సంబంధించినటువంటి ఫోన్లోనే రికార్డ్ అయ్యాయి. కొన్ని వీడియోలు కూడా తీస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి ఎవరైతే రౌడీ షీటర్ జగదీష్తో పాటు మహేష్, అదేవిధంగా వినీత్ ఉన్నటువంటి ఆ రూమ్లో సంభాషణ ఒకసారిగా వింటే రూరల్ ఎమ్మెల్యే లేపేస్తే డబ్బే డబ్బు అన్న ఒక పదం ప్రస్తుతం అటు వైసీపీకి లీడర్లు దీన్ని పూర్తి స్థాయిలో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చాలనే ఒక సుఫారీ అయితే ఈ రౌడీ షీటర్లకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీని మీద రేపు 10 గంటలకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చాలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చకెక్కే పరిస్థితి కనపడుతోంది. వైఎస్ఆర్సీపీ హత్య చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆయన ఫిర్యాదు చేస్తారా లేదనే దాని మీద కూడా ప్రస్తుతం సందిగ్ధం ఉంది. ఏదేమైనా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి థ్రెట్ ఉన్న విషయం పోలీసులు తెలిసినప్పుడు కూడా పోలీసులు దీని మీద నోరు మెదపకపోవడమే కాకుండా ఆయనకి కనీసం హింట్ ఇవ్వకపోవడం అనేది మాత్రం ఇటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అయ్యుండొచ్చు. అదేవిధంగా వాళ్ళ సోదరుడు గిరిధరెడ్డితో పాటు ముఖ్య నేతలకు కూడా ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ 5 రోజుల ముందే పోలీసులకి ఈ యొక్క వీడియో వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకు కనీసం రూరల్ ఎమ్మెల్యేతో కాంటాక్ట్ లేకుండా పోయింది, దీని మీద దర్యాప్తు చేసేది పక్కన పెడితే కనీసం దీని మీద పూర్తి వివరణ కాస్తైనా కూడా హింట్ ఇవ్వాల్సిన పరిస్థితి పోలీసులకు ఉంది కదా అంటూ కూడా ఇటు కూటమి నేతలు అయితే ఆ పోలీసుల మీద మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేపు ఉదయం 10 గంటలకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా ఒక పొలిటికల్ హీట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నరేష్.